క్రైస్తవుల యొక్క ప్రయాస ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే ఏంటి? క్రైస్తవుల యొక్క ప్రయాస ఎందుకు అని ప్రశ్నించుకుంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ క్రైస్తవుల యొక్క ప్రయాస ఎందుకన్నది దావీదు గారు క్లుప్తంగా ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? 12వ అధ్యాయము దావీదు కీర్తన మొదటి వచనంలో చూసుకుంటే ఆయన అంటాడు, యెహోవా నన్ను రక్షింపు. అంతే, సింపుల్‌గా చెప్పాడాయన. ఏమన్నాడు? యెహోవా నన్ను రక్షింపు. అంటే దావీదుకి ఏది కొదువుంది? ఏది కొదువలేదు. ఈరోజు మనకు అన్నీ కొదువే. ఉన్నవాడు ఉన్నవాడు ఉన్నాడు, లేనివాడు లేనివాడుగా ఉన్నాడు. కానీ దావీదుకి ఏది కొదువలేదు. అయితే ఈయన ఎందుకు అడిగాడు? ఎందుకు రక్షించమన్నాడు? ఎందుకు అంటే క్రైస్తవుల యొక్క లక్షణం ఒకటేనండి. ఎవరైనా సరే ఏ భాషలో మాట్లాడినా, ఏ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు లక్షణం ఏంటంటే పరలోక రాజ్యం చేరాలి. నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నీవు సజీవుడిగా, సజీవురాలుగా, ఆరోగ్యవంతులుగా చూస్తున్నప్పుడే, నడుస్తున్నప్పుడే, కదులుతున్నప్పుడే, మాట్లాడగలుగుతున్నప్పుడే, జ్ఞానం పొందుకునేటప్పుడే నీ ఆత్మను నీవే రక్షించుకోవాలి. దేని స్తోత్రం. మనకి కడుపుకి ఆకలిస్తే నీ అన్నం నువ్వే తినాలి. కానీ అలాగే నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. అలా రక్షించుకున్నవాడే పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి వెళ్ళడమే క్రైస్తవుల యొక్క లక్షణము, వారి యొక్క తాపత్రయము. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం నీ ఆత్మ పరలోక రాజ్యం చేర్చబడుతుంది కదా, పాతాళాన్ని దేవుడు నొక్కేస్తాడు. అందుకే అది గ్రహించుకున్న దావీదు అంటాడు, ప్రభువా ఈ మూర్ఖుల మధ్య ఉన్నాను, అహంకారం మధ్య ఉన్నాను దేవా, నన్ను రక్షించు ప్రభు అని ఆయన ప్రార్థన చేసి తన ఆత్మను తను రక్షించుకున్నాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? నీ ఆత్మను హింసిస్తున్నావు కనుకనే దేవుని శరీరానికి హింసను పంపిస్తున్నాడు. జాగ్రత్త. అందుకే మరొకసారి చెప్తాను, నీ ఆత్మను రక్షించుకోవాలి. పరలోక రాజ్యం చేరాలంటే దేవుడిచ్చిన అధికారంతో. అంటే ఏంటి అధికారము? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యంతో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మనం పాపాలను విడిచిపెట్టుకొని పాపం అనే మార్గంలోంచి బయటకు వస్తూ మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర భయము, భక్తి కలిగి జీవించాలి. భయము, భక్తి. చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ దేవుడికి ఆశీర్వాదం, దేవుడికి పరలోక రాజ్యం కావాలంటే అసంభవము. అందుకని అంటున్నాడు, ప్రభా నన్ను రక్షించిన ఆయనని అని వేడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మను రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఒక మనిషి కోసం దేవుడే సాక్ష్యం చెప్పాడు అపొస్తలుల కార్యాల్లో. కావున ప్రియ సహోదరులారా, నీవు కూడా దేవుడి చేత సాక్ష్యం చెప్పించుకోవాలంటే నీవు ఉంటుండగానే నీ ఆత్మ రక్షించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి ఈ భూమి మీద తర్వాత పరలోక రాజ్యంలో కూడా స్థానం ఇస్తాడని తెలియజేస్తూ ఈ అమూల్యమైన వాక్యం దేవుడు తన వినుకలో దీవించి ఆశీర్వదించలాగును మన అందరికీ కూడా మేలుతో నింపునుగాక. ఆమేన్.